ఇక్కడికి వచ్చామండి మనం. ఇది 5th వీడియో. సో ఈ వీడియో తర్వాత నెక్స్ట్ 6th వీడియో లైవ్ వీడియో వచ్చేస్తుంది మీకు చూడొచ్చు. సో అందరూ ఇప్పుడు తిరుపతి నుంచి తిరుమలకి వెళ్తున్నారు. ఇది నేను వచ్చేసి తిరుమల నుంచి తిరుపతికి వెళ్తున్నాను. సో ఇది కొద్దిగా రోడ్డు క్రాస్ అవుతున్నాం, ఎందుకంటే వెహికల్స్ వస్తుంది, బైక్ చూసుకొని వెళ్ళాలి. తప్పకుండా చూసుకోవాలి, ఎందుకంటే ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ చూసుకొని క్రాస్ చేయండి. సో మర్చిపోవద్దు మీరు. సో ఈ కొద్ది దూరం మాత్రం మోకాలు మెట్టి నుంచి కొద్ది దూరం వరకు మీకు ఉంటుంది. సో మిగతా ప్లేస్ అన్ని మీకు షెడ్ కింద నడుస్తూ పోతుండొచ్చు. సో స్టెప్ రోడ్లే ఉంటుంది మొత్తం, ఈ కొద్ది భాగం మాత్రమే. ఓకే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే. జై శ్రీకృష్ణ రామ జై. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి ఎప్పుడైనా ఈ వీడియో చూసినప్పుడైనా ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ రెగ్యులర్గా సబ్స్క్రైబ్ కింద బటన్ మీద నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ తట్టి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసేటువంటి ప్రతి ఒక్క టెంపుల్ దర్శన వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ కానీ మెసేజ్ వస్తుంది. అప్పుడు ఏ వీడియో కానీ మీరు మిస్ కావాలని చూడవచ్చు. సో నా వీడియో చూసినప్పుడు మాత్రం మీరు ఇవ్వాల్సిన గొప్ప సపోర్ట్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం, అదేవిధంగా వీడియోని ఎక్కడ కానీ స్కిప్ కాకుండా చేయండి, స్కిప్ కాకుండా చూడండి. వీడియో ఎక్కడైనా సరే మీరు ఏ వీడియో చూసినా నా టెంపుల్స్ దర్శన వీడియోస్ కానీ, నా యొక్క ఛానల్లో వీడియోస్ కానీ, టెంపుల్స్ జర్నీ లైఫ్ కానీ, టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ ఛానల్లోని వీడియోస్ కానీ చూసినప్పుడు స్కిప్ కాకుండా చూడండి. వీడియోలో స్కిప్ ఆప్షన్ స్కిప్ కొట్టడం చూస్తే చాలా చక్కగా మీకు పూర్తిగా అర్థమవుతుంది, వీడియో క్లారిటీ వస్తుంది. సో తప్పకుండా మర్చిపోద్దు. హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ్ 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 హరే. జై శ్రీకృష్ణ రామ్ జై. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. సో రిక్వెస్ట్ చేసుకుంటాను, మీ దగ్గర నుంచి వచ్చే గొప్ప సపోర్ట్ వచ్చేసి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, సపోర్ట్ ఇవ్వడం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ. ఇది 5th వీడియో. సో తిరుమల నుంచి తిరుపతికి వెళ్తున్నాము. అలిపిరి ఫుట్పాత్. సో చూడండి, జాగ్రత్తగా చూసుకుంటానండి. ఇది కొద్దిగా రోడ్డు మీద నడుస్తూ వెళ్తున్నా. సో తర్వాత రోడ్డు పక్కన ఉంటుంది మనకు, ఇదండి స్టెప్స్ కింద వెళ్తాయి. సో ఇది ఒకటే రోడ్డు కలిసేటువంటి మార్గం. సో ఇది మోకాలు మెట్టి నుంచి కొద్ది దూరం వరకు ఉంటుంది. సో తర్వాత ఎప్పుడైతే ఇంకా శ్రీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ వస్తుందో అక్కడి నుంచి అంతా మీకు స్టెప్సే ఉంటుంది, మొత్తం షెడ్ కిందే ఉంటుంది స్టెప్స్ అన్నీ మెట్టింది. ఈ కొద్ది దూరం మాత్రం ఎక్కడక్కడ మధ్యలో మీకు కొన్ని 1-2 చోట్ల రోడ్డు క్రాస్ అవుతాము లైట్గా. సో రోడ్డు మీద నడచడం ఎక్కువ, రోడ్డు మీద నడిచేటువంటిది ఎక్కువ ఉంటుంది. ఇది ఒకటే రోడ్డు మీద నడిచేది ప్లేస్. సో తిరుమల నుంచి తిరుపతికి వచ్చిన, తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళిన ఈ యొక్క మార్గం మాత్రం ఉంటుంది. సో తప్పకుండా దర్శించుకుని. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే. జై శ్రీకృష్ణ పరమాత్మ జై. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. కృష్ణమందే జగద్గురు, కృష్ణమందే జగద్గురు. నమో విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ బదులే శ్రీమంత వ్యక్తి ప్రజంత స్వామి నిత్యనామ నామస్తే సరస్వదేవి గౌరవాన్ని ప్రచారణ నిర్విశేష పాశ్చాత్య దేశాన్ని. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవభక్త బృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ రామ. జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సో అక్కడ చూడండి, అది టీడీటీ లైవ్ అండి. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఆ మైక్ నుంచి వచ్చేటువంటి వాయిస్. సో నేను పెట్టినటువంటి బ్యాక్గ్రౌండ్ వాయిస్ కాదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కాదు. సో ఇది తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క మ్యూజిక్ వాయిస్. హరే కృష్ణ గుర్తించగలరు. యూట్యూబ్ వారు కూడా, యూట్యూబ్ కంపెనీ వరకు గుర్తించండి మనం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే. ఇక్కడ చూడొచ్చు మీరు, మనము నాటే ప్రతి చెట్టు దేశ ప్రగతికి ఒక మెట్టు. సో నీరు ఉంటే వనం ఉంటే ప్రాణం. సో ప్రాణం ఉంటేనే మనం చక్కగా అక్కడ చూడండి, అడవికి ఏదైనా కనిపి చెట్టు. సో అడవిని కాపాడుకుందాం. సో ప్రకృతి పర్యావరణ పరిరక్షణ కాపాడుకుందాం. హిందువుల సంస్కృతి సంప్రదాయాన్ని కాపాడుకుందాం. అందుకే ప్రకృతి పర్యావరణ పరిరక్షణ. సో ప్రకృతిని మనం ప్రేమించాలి, ప్రకృతిని మనం చాలా చక్కగా చూసుకుంటే అది కూడా మనం చూసుకుంటుంది. నేచర్ ఈజ్ ద ఓన్లీ వే టు లివ్.
ఎందుకంటే మనం ప్రకృతిని ప్రేమించాలి, ప్రకృతిని కాపాడాలి, ప్రకృతిని సంరక్షించాలి. సో ప్రకృతి కూడా మనం చూసుకుంటుంది, మనల్ని కాపాడుతుంది. ధర్మో రక్షిత రక్ష. అందుకే ప్రతి ఏ వీడియోలో కానీ నీకు సనాతన ధర్మం కానీ హిందువుల సంస్కృతి సాంప్రదాయం గురించి చెప్పను. ఎందుకంటే అది చెప్పాలంటే వేరే సబ్జెక్ట్, అది సపరేట్గా హిందూ డివిజన్ నాలెడ్జ్లో ఉంటుంది. సో దాంట్లో చెప్తానండి. సో దీంట్లో అక్కడక్కడ కొన్ని వీడియోలు మాత్రం చెప్పబడుతుంది. హరే కృష్ణ. ఓం నమో వెంకటేశ్వర. ఓం నమో వెంకటేశ్వర. సో మనం ప్రతి ఒక్కరూ నిత్యం భగవద్గీత, భాగవతం, రామాయణం, మహాభారతం చదివితే చాలా అత్యద్భుతంగా ఉంటుంది. సో మనం నిత్యం చదువుతుంటేనే మనకు ఈ యొక్క సనాతన ధర్మం అంటే తెలుస్తుంది, ధర్మం గురించి తెలుస్తుంది. సో భక్తి అంటే తెలుస్తుంది, జీవన విధానం అంటే తెలుస్తుంది. సో ఇటువంటివన్నీ మనం నిత్యం చదువుతూ ఉండాలి. చదవడం కాకుండా అర్థం చేసుకోవడం. సో అర్థం కాకుండా మన గురువుని కానీ సాధువుని శాస్త్రం కానీ ఆశ్రయిస్తే మనకు చక్కగా భగవద్గీత అర్థం అవుతుంది, భాగవతం తెలుస్తుంది. అప్పుడు మనకు ముక్తి మోక్షం అనేది పొందగలం. అది కూడా నిత్యం భగవన్నామస్మరణ చేయాలి. సో భగవన్నామస్మరణ చేయడానికి ఎంతో ముఖ్యమైనది. సో దానికి మించింది లేదని మనం అర్థం చేసుకోవాలి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. సో ప్రతి ఒక్కరూ ప్రతిరోజు నిత్యం భగవద్గీత, భాగవతంతో పాటు సో మిగతా చరిత్రలు, ఇతిహాసాలు, పురాణాలు అన్ని చదవండి, అర్థం చేసుకోండి. అట్లీస్ట్ 15 నిమిషాలన్నా చదవండి. ఏదైనా సరే చరిత్ర కానీ, పురాణాలు కానీ, ఇతిహాసాలు, గ్రంథాలు కానీ సో ఇవన్నీ చదవండి. ఇది చదివితే అంటే అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే భగవద్గీత, భాగవతం చదవడం అనేది చాలా ముఖ్యం, చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఇతర గ్రంథాలు అవి కూడా మీరు వీళ్ళకి చదవండి. సో దాంతోపాటు రోజు మీరు దేవుణ్ణి, భగవంతుని పూజిస్తాం కదా, ఆరాధిస్తాం, పూజిస్తాము, నమస్కరిస్తాము. సో ఈ విధంగా చేస్తూ మీరు ఒక భగవన్ నామస్మరణ చేయాలి. నిత్యం భగవంతుని యొక్క స్మరించాలి. అంటే హరే కృష్ణ మహామంత్రం కానీ, ఓం నమో వెంకటేశాయ మహామంత్రం కానీ, లేకపోతే ఓం నమ శివాయ కానీ, హరే 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 కృష్ణ హరే 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 రామ హరే రామ హరే మహామంత్రం కానీ, సో లేకపోతే ఓం శ్రీ సాయిరాం, జయ శ్రీ సాయిరాం, లేకపోతే ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప, ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప, అట్లా ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ. సో అట్లా ఓం నమ మీకు ఏది ఇస్తే అది. ఇక్కడ ప్రత్యేకంగా మీరు అవతారం యొక్క భగవన్ నామస్మరణ స్మరించాలంటే ఏం లేదు. సో తప్పకుండా నిత్యం స్మరించడం అనేది చాలా ముఖ్యమైన విషయం. అప్పుడే మనం భగవంతుని మర్చిపోకుండా ఉంటాం. సో నిత్యం భగవంతుని మన కష్టాలే కోరుకోవాలి. సో కష్టాలు కోరుకుంటే తగ్గట్టుగా మనకు భగవంతుడు అన్నీ ప్రసాదిస్తాడు. సో అది మాత్రం మర్చిపోద్దు. ఏదైనా భగవన్ నామస్మరణ చేసేటప్పుడు కానీ, పూజ చేసేటప్పుడు కానీ, ఆరాధించేటప్పుడు కానీ మీరు ఫలితం ఆశించదండి. ఫలితం ఆశించకుండా చేయండి. అప్పుడు మనకు ఆటోమేటిక్గా భగవంతుడిని అనుగ్రహిస్తాడు. భగవంతుని కోరుకోవడం అంటే శరణ మాత్రం పొందడం అనేది మనకు ముఖ్యం. అది చాలా ముఖ్యమైనటువంటి సందేశం, ముఖ్యమైనటువంటి విషయం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే. మనం చెప్పుకుంటూ పోతుంటే ఎన్నో వస్తుంటాయి. సో సమయ సందర్భాన్ని బట్టి మనం మాట్లాడుకోవాలి అంతే. సో ఇప్పుడు తిరుమల నుంచి తిరుపతికి రిటర్న్ జర్నీ వయా వచ్చేసి అల్పిరి స్టెప్స్. ఇది ఇంకా రోడ్డు మార్గం జరుగుతుంది. కొద్ది దూరం పోతున్న తర్వాత మళ్ళీ ఆగుతుంది. రోడ్డు మార్గంలో ఉన్నాం. సో వీళ్ళు తిరుమలకి వెళ్ళేవాళ్ళు, తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళేవాళ్ళు వీళ్ళు. సో తప్పకుండా చాలా జాగ్రత్త చూసుకోవాలి. సైడ్ వచ్చేసి బస్సెస్ వస్తుంటే వెహికల్స్ చూసుకొని వెళ్తుంటాము. ఇంకో విషయం ఏంటంటే భగవన్నామస్మరణ చేయడం మర్చిపోతండి. సో సంస్కృతి సాంప్రదాయం కాపాడండి, హిందువుల సంస్కృతి సాంప్రదాయం కాపాడండి. నిత్యము ఈ యొక్క సనాతన ధర్మం అంటే, ధర్మం అంటే ధర్మబద్ధంగా ఉండడం, జీవన విధానాన్ని మార్చుకోవడము, జీవన శైలిని మార్చుకోవడము. సో మనం ఎప్పుడు శాకాహారంగా ఉండాలి. సో వెజిటేరియన్ ప్రిఫర్ చేయాలి. ఇప్పుడు నాన్ వెజ్ అని జోలికి పోకూడదు, నాన్ వెజ్ అని ఆలోచించకూడదు. సో అది మనం నాన్ వెజ్ తింటే పాపంతో సమానం. సో మనం అది కూడా వెజిటేరియన్ కూడా మనం ప్రతిరోజు నిత్యము భగవంతునికి నైవేద్యం పెట్టి తినాలి. ఒకవేళ మనం బయట ఉండే పరిస్థితులు అయితే సో జస్ట్ మనం భగవంతుని యొక్క స్మరించుకొని అంటే బయట హోటల్స్ కానీ, ఏదైనా పిక్నిక్ వెళ్ళినా, షికారుకి వెళ్ళినా, బయట ఏదైనా మనం పని మీద వెళ్ళినప్పుడు కానీ, ఏదైనా గుళ్ళకి దేవాలయానికి వెళ్ళినప్పుడు బయట మనం ఫుడ్ తింటుంటాం. సో దేవాలయంలో ఉన్నప్పుడైతే దేవాలయంలో మనకు ప్రసాదిస్తారు. అది ఆల్రెడీ భగవంతుని నైవేద్యం పెట్టింది. సో మిగతా సందర్భంలో బయట తిరిగేటప్పుడు, జర్నీలో ఉన్నప్పుడు హోటల్స్లో బయట ఫుడ్ తింటాం. తినేటప్పుడు కొద్దిగా భగవంతుని యొక్క స్మరించండి, అంటే భగవన్నామస్మరణ చేయండి. భగవంతుని తలుచుకొని, భగవంతుని గుర్తు చేసుకొని, సో ఇది ప్రసాదం మీ వల్ల వచ్చింది చేసుకొని స్మరించుకొని తినండి. అప్పుడు అది ప్రసాదం నైవేద్యం పెట్టినట్టు అవుతుంది. అంటే మనం అదే పనిగా ప్రతి ఒక్క ఫుడ్ని, హోటల్లో ఉన్న ఫుడ్ని తీసుకెళ్ళి మనం స్మరించలేం కదా. సో హోటల్ ఫుడ్ తీసుకెళ్ళి మనం నైవేద్యం పెట్టలేం కదా. ఆ టైం సందర్భాన్ని బట్టి మనం ఫాలో కావాలి. అది మీరు అర్థం చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చాలా వచ్చాము, కొండ చూడవచ్చు. సో వెహికల్స్ ఇంకా రోడ్డు మార్గం నడుస్తాను. సైడ్ కూడా కనిపిస్తున్నాను. ఇంకా రోడ్డు మార్గం ఇంకా చూడవచ్చు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే.
సో తప్పకుండా అందరూ తిరుమలకి దర్శించుకోండి. కొందరు నెలకోసారి వస్తుంటారు, కొందరు 2 నెలలకోసారి వస్తుంటారు, కొందరు 3 నెలలకోసారి వస్తుంటారు, కొందరు 6 నెలలకోసారి వచ్చే వాళ్ళు ఉంటారు. సో మీరు ఎప్పుడు వచ్చినా సరే భగవంతుని స్మరించడం మాత్రం మర్చిపోవద్దు. నిత్యం భగవన్నాస్మరణ చేయండి. తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేటప్పుడు కూడా దర్శనంకు ముందు కానీ దర్శనం చేసిన తర్వాత కానీ దర్శనం చేసుకునేటప్పుడు కానీ భగవంతుని మాత్రం కోరికలు కోరుకోకుండా భగవంతుని స్మరించండి అని చెప్తున్నాను. సో తప్పకుండా భగవంతుని యొక్క దర్శనం పొందండి, భగవంతుని యొక్క అనుగ్రహం పొందండి, భగవంతుని యొక్క శరణ మాత్రం పొందండి. సో కోరికలు పడద్దు. అదే నేను గుర్తుపెట్టింది. సో మీకు ఏదైనా డీటెయిల్స్ అంటే ఇక్కడ దారి మధ్యలో తిరుమల తిరుపతి వస్తారు 24 గంటల కాల్ సెంటర్ ఉంది, చూడొచ్చు మీరు. కాల్ సెంటర్ కూడా జూమ్ చేసి చూపిస్తాను. సో కాల్ సెంటర్కి మీరు కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోవచ్చు. ఇక్కడ ఏదైనా ప్రాబ్లం జరిగినా, ఏదైనా మీకు అంతరాయం జరిగినా సో కాల్ సెంటర్ నెంబర్స్ ఉంటాయి. సో బుకింగ్ పోర్టల్, వెబ్సైట్, ఈమెయిల్ అని ఉంటాయి. సో వాటికి మీరు కాల్ చేసి వివరాలు తెలియజేయచ్చు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే, జయ శ్రీకృష్ణ జయ. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. అంతకుముందు నేను చూసినప్పుడు ఒక 3 months 4 months బ్యాక్స్ రోడ్డు సైడ్ సర్వీస్ చేస్తున్నప్పుడు కూడా కొన్ని సర్వీస్ జరుగుతుంది. అంటే ఇప్పుడు దాదాపు లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ దగ్గరికి వచ్చేసినట్టున్నా. సో టేక్ డైరెక్షన్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్. సో కొద్దిగా వర్క్ జరుగుతుంటుంది ఇక్కడ సైడ్. సో ఇది ఇక్కడ ఒకటి షెడ్ ఒకటి, అంటే అక్కడి నుంచి ఇక్కడ దిగడానికి షెడ్ ఒకటి తయారు చేస్తున్నారు, చూడవచ్చు. సో ఇది లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. ఇంకా ఈ నుంచి అంతా మొత్తం మనకు స్టెప్సే ఉంటుంది టోటల్గా. సో చూడండి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. సో చేరుకున్నాం. ఇంకా రోడ్డు పక్కన మన స్టెప్సే ఉండవు, డైరెక్ట్గా షెడ్ కింద స్టెప్స్ ఉంటాయి, అట్లే వెళ్ళిపోవచ్చు. ఇంకా ఓం నమో నారాయణ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. జై శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి జై, జై శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి జై, జై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జై, జై శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి జై. ఓం నమో లక్ష్మీ నరసింహాయ నమః, ఓం నమో లక్ష్మీ నరసింహాయ నమః, ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయనే నమః, ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయనే నమః, ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయనే నమః. సో మనం రూట్ మారాలి. సో ఇటు పక్కన వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి మనం తిరుపతి నుంచి తిరుమలకి వచ్చేటప్పుడు ఫస్ట్ అక్కడ కర్రలు ఇస్తారు. అంటే కోతులు ఏమన్నా జంతువులు ఏమన్నా, పుల్లు, సింహాలు, ఇలాంటి ఎలుగుబంట్లు, జింకలు అన్నీ ఉన్నప్పుడు వాటిని మనం సంరక్షించుకోవడానికి కర్రలు ఇస్తారు. కర్రలు వచ్చేసి ఇక్కడ మాత్రం వదిలేయాలి. శ్రీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి దేవస్థానం వచ్చిన తర్వాత ఇక్కడ తీసేసుకుంటారు. మీరు ఇక్కడ ఇచ్చి ఇక పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరించాలి, ఇక ఈ డిపార్ట్మెంట్ వాళ్ళకి. సో తప్పకుండా అక్కడ అందజేయండి. ఇక్కడ నుంచి మనకేం కర్రలేమో ఎవరు, మనం మామూలుగా వెళ్ళిపోవచ్చు. అంటే టైంని బట్టి వాళ్ళు రిటర్న్ వెళ్తున్నామని మనకేం ఎవరు అక్కడి నుంచి వచ్చేప్పుడు మాత్రం ఇస్తారు. సో ఇది రూటు. సో ఇది కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇది షెడ్ కన్స్ట్రక్షన్. ఇటు నుంచి వెళ్ళిపోవచ్చు తర్వాత అడిగిన తర్వాత. అదే విషయం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, జై శ్రీ కృష్ణ పరమాత్మ జై. ఓం నమో వెంకటేశాయ. సో ఇప్పుడు టీ బ్రేక్ తీసుకుంటాం ఒకసారి. టీ బ్రేక్ తీసుకున్నాం. సో ఇక్కడ నుంచి టెంపుల్ అయితే చూడొచ్చు. లక్ష్మీనరసింహ టెంపుల్ డ్రింకింగ్ వాటర్ ఉంటాయి, ఎన్నో ఉంటాయి. సో ఇదే లక్ష్మీనరసింహ టెంపుల్. సో టీ బ్రేక్ తీసుకుని మళ్ళీ స్టార్ట్ చేద్దాం.